వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి. ఎందుకంటే నేను మీకు పరిచయం చేయే వ్యక్తి గురించి నేనైతే చాలా ఇన్స్పైర్ అయినాను. పీడి కృష్ణమూర్తి గారు అని చెప్పేసి సార్ గారి డేట్ ఆఫ్ బర్త్ 1953. ఈజ్ ఆల్మోస్ట్ 72 ఇయర్స్ 73 ఇయర్స్ ఉంటారు. సార్ ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చారు నా దగ్గరికి. సో చిత్తూరులో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అలాగే సార్ ఇక్కడ ఎవ్రీ 6 months శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియాలో ఉంటారు. 6 months ఇక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ కూడా అక్కడ సెటిల్డ్ డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళంతా కూడా. సో 1971లోనే సార్ 10th class కంప్లీట్ చేసినారు. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే సార్ ఇంటి పెద్ద అవ్వడం వలన చదువుకోవడానికి టైం దొరకక సారు జీవితాన్ని అంటే వ్యవసాయం చేస్తూ లక్షలు కోట్లు సంపాదించినారు. తర్వాత పిల్లల్ని అమెరికాకి పంపించినారు. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు అక్కడ సెటిల్ కాబట్టి అమెరికాకి పోయేసి ఉంటారు. సో ఇప్పుడు తన శేష జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసే వయసులో కూడా నేను చదువుకోవాలి అంటే ఈవెన్ ఐ షుడ్ బి గ్రాడ్యుయేట్ అనే ఒక ఉద్దేశంతో ఇంటర్మీడియట్ అప్లై చేసిండు. బహుశా తెలంగాణ ఓపెన్ స్కూల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 73 yearsలో ఇంటర్మీడియట్ రాసేది సార్ ఒక్కడే అనుకుంటా. సో ఒకసారి సార్ని పరిచయం చేస్తాను. సార్ ఇది పెట్టుకోండి సార్. సార్ సరే సార్ పీడి కృష్ణమూర్తి గారు. సో సార్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీలింగ్. ఎందుకు చెప్పాలా సార్, మీ వల్ల మీరు సర్టిఫికేట్ తీసుకోవడం ముఖ్యం కాదు, మీ వల్ల సోంబేరు లెక్క సోమరిపోతు లెక్క లైఫ్ అయిపోయిందని చెప్పేసి రోడ్లపైన తిరుగుతారు కదా సార్, వాళ్ళందరికీ మీరు ఆదర్శం. ఎందుకంటే చాలామంది స్టక్ అయిపోతారు సార్, ఇక ఇంతే అనుకో వదిలేసుకుంటారు. మీరు చెప్పండి సార్. అంటే దాని టేస్ట్ తెలియాలి సార్ ప్రతి ఒక్కరికి. సార్ విద్య అంటే దాని యొక్క టేస్ట్ తెలియాలనే ఇంత దూరం వచ్చింది. కానీ మీరు ఇంత దూరం వచ్చారు కదా సార్, అంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నేను మీ గురించి నేను ఒకటి చిన్న బుక్కే రాస్తాను ఇప్పుడు. ఎందుకంటే మా పిల్లలకి ఆదర్శం ఇది. అండ్ ఓపెన్ స్కూల్ అనేది ఏంటంటే చాలామంది మేము 10th ఫెయిల్ అయిపోయినాం, ఇంటర్ ఫెయిల్ అయిపోయినాం అని చెప్పి ఆపేశారు సార్. నేను మీ గురించి దాదాపుగా 10 స్టూడెంట్ చెప్పిన, అయినా ఇగో ఇంత పెద్ద సార్ రాస్తున్నాడు మీకేమవుతుంది అని చెప్పేసి. కానీ మీరు రాయడానికి ఉద్దేశం ఏంటి అంటే కారణం ఏంటి సార్? ఆ టేస్ట్ తెలియాలని, ఇప్పుడు నేను నేర్చుకున్నాను టేస్ట్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలని ఉద్దేశం. కానీ ఈ ఏజ్కి మీరు చాలా గ్రేట్. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉండి టేస్ట్ అనమాట. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారా సార్? గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు, డిగ్రీ కూడా చేస్తారు? కంటిన్యూ చేస్తాను సార్. మీరు డిగ్రీ చేయాలి, కంటిన్యూ చేస్తాను. మీరు చదువుకోవాలి అండ్ మీరు ఇట్లనే ఆదర్శంగా ఉండాలి సార్. సార్ ఉండేది చిత్తూరులో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎందుకంటే నేను చాలా హ్యాపీ, నన్ను సార్ వెతుక్కుంటూ వచ్చారు. నేను ఆయన కొడుకు లాంటున్నా, మన్మన్ లాంటున్నా. చాలా చిన్న ఏజ్ నాది, మీ ఎక్స్పీరియన్స్ నా ఏజ్ నాకు తెలిసేసి అంతే కదా సార్, మీ ఎక్స్పీరియన్స్ నా ఏజ్. సారు అక్కడ చాలా మంచి ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ. అక్కడ ఎంతోమంది అంటే ఇంతకుముందు నేను సార్తో మాట్లాడుతుంటే కూడా చెప్పారు నాకు, కొంతమంది కలెక్టర్స్, హైకోర్టు అడ్వకేట్స్, తర్వాత IASలు IPSలు సార్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఎగ్జామినేషన్స్ అయిపోగానే సార్ మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతారు, మళ్ళీ 6 months తర్వాత వస్తారు. సో సారు 6 months అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసినాక వెళ్ళిపోతారు. సార్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ సార్కి సర్టిఫికేట్ ఇస్తాను, పాస్ సర్టిఫికేట్. వెంటనే సార్ని గ్రాడ్యుయేషన్లో కూడా జాయిన్ చేసే బాధ్యత మేమే తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిల్లలకి అందరికీ మీరు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్.